అమెజాన్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన ఓ మహిళ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వన్ టౌన్ సిపిఐ బి సునీల్ తెలిపారు. ఇక పట్టణంలోని కొలిపురకు చెందిన తన్నీరు హేమావతి వికాస్ యోజన కార్యాలయం పేరుతో అమాయకులను మోసం చేసిందని అన్నారు. ఇక ఫిర్యాదుదారుతో పాటు మరో 3 స్నేహితుల ఉద్యోగం వస్తుందన్న ఆశతో విడతల వారీగా 2,25,000 రూపాయలు చెల్లించినట్లుగా తెలిపారు. అనంతరం అడిగిన ప్రతిసారి రేపు మాపు అంటూ మాట దాటవేస్తూ వచ్చిన నిందితురాలు చివరకు ఉద్యోగాలు లేవు, చేయగలిగింది చేసుకోండి అని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితురాలని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లుగా తెలిపారు. ఇలాంటి మోసపూరిత ఉద్యోగ ప్రకటనను నమ్మరాదని, డబ్బులు ఇవ్వడానికి ముందు తప్పనిసరిగా ఒకసారి పరిశీలించుకోవాలని సీఐ సూచించారు. ఇలా మోసపోయిన బాధితులు నిర్భయంగా పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చన్నారు. 25 రోజున బాధితురాలు కుర్మిళ్ళ ప్రణాళి యొక్క ఫిర్యాదు మేరకు తన్నీరు హేమావతి అనే మహిళపై కేసు నమోదు చేయడం జరిగింది. కేసు యొక్క వివరాలకు వెళ్తే, ఈ తన్నీరు హేమావతి వికాస్ యోజన కార్యాలయం నయాలో పెట్రోల్ పంప్ పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. ఈమె ఈ బాధితురాల వద్ద నుండి అమెజాన్ కంపెనీలో చార్ట్ ప్రాసెసర్గా జాబులు ఇప్పిస్తానని చెప్పి బాధితురాల దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. బాధితులతో పాటు ఇంకా 2 మహిళల దగ్గర కూడా ఈమె మొత్తం కలిపి 2,25,000 వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఈ డబ్బులు ఇచ్చి 5 నెలలు జరుగుతుంది, కానీ వాళ్ళకు ఎటువంటి జాబులు ఇప్పిపోవడం వల్ల వాళ్ళు పొజిషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద మేము దర్యాప్తు జరిపి ఈరోజు ఆమె యొక్క కార్యాలయం వికాస్ యోజన కార్యాలయంకి వెళ్ళి సంబంధిత పత్రాలు, ల్యాప్టాప్, ప్రింటర్ స్వాధీనం చేసుకొని ఆ మహిళను ఈరోజు కోర్టులో అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు వారికి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. కాబట్టి ప్రజలకు ముఖ్య సూచన ఏంటంటే, ఎవరు కూడా జాబులు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఇదంతా కూడా మోసం చేస్తున్నారు. కాబట్టి మీరు తగు జాగ్రత్తలు పాటించాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా తన్నీరు హేమావతికి ఎవరన్నా డబ్బులు ఇచ్చినట్లయితే బాధితులు అందరూ కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ చేయాల్సిందిగా